ఆంధ్ర రాష్ట్రంలో నిన్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. అనుభవం ఉన్న నాయకుడు ఒకవైపు, పని నేర్చుకుని అనుభవం తెచ్చుకోవడం ప్రయత్నిస్తున్న నాయకుడు మరోవైపు. చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సూచనలతో, మోడీ గారి సహాయ సహకారాలతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయిన ఆంధ్రప్రదేశ్ని వందే భారత్ రైలులాగా పరుగులు పెట్టించడానికి మన ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా ఆగిపోయిన రాజధాని అమరావతిని తిరిగి అభివృద్ధి చేయడానికి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి, రాష్ట్ర ప్రజలకి సంక్షేమ ఫలాలు అందించడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి యువతకి ఉపాధి ఉద్యోగాలు కల్పించడానికి 2047 వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీనికి మన మోడీ గారి సపోర్టు, బీజేపీ ప్రభుత్వం మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుంది. రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల అట్టడుగునున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రపథంలో నడిపి మన ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం.